నెల్లూరు బాబు జగజీవనరావు భవనంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పందింటి సుబ్బయ్య జన్మదినం సందర్భంగా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలు చేశారు. భారీ కేక్ కట్ చేశారు. అనంతరం సుబ్బయ్యను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గడ్డం షేక్, కుడుముల సుబ్బారావు, డేగా రవి రాఘవేంద్ర, నారాయణమ్మ, వర్గీకరణ పరిరక్షణ జేఏసీ సభ్యులు, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్యంగా ఈరోజు గ్రాండ్గా జరగటం మా జాతిలో మాకుండే బాధ్యత ఇంకా పెరిగిందని మేము గుర్తు చేసుకుంటాం. ఎందువల్లంటే ఈరోజు మాకు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ బాధ్యతలు తీసుకున్న నుంచి మా అన్న కాళీశ్వరరావు గారు ఎల్లవేళ మాకు సపోర్ట్ ఉంది. మేము ఈ స్థాయికి రావడానికి కూడా ముందు కారణం ఆయన మేము ఒకసారి గుర్తు చేసుకుంటాం. అందువల్ల ఆయనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జన్మదినం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేసేదాని కోసం ఒక జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది నిన్న. ఆ జేఏసీ కమిటీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందువల్లంటే ఎస్సీ వర్గీకరణ అనేది మాదిగల చిరకాల కోరిక. ఆ మాదిగల చిరకాల కోరిక మొన్న ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, ఆ జడ్జిమెంటు అమలు చేయాలని గత 30 సంవత్సరాల నుంచి అధికారికలు పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ మేము. కానీ దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకునే దానికి కూడా ఇంకొక పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాలని మాదిగలందరూ కూడా నేను పిలుపునివ్వడం జరిగింది. ప్రియతమ సోదరులు పందిటి సుబ్బయ్య గారు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా ఈ జిల్లాలో, రాష్ట్రంలో వారి సేవలు చాలా ప్రశంసనీయమని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది మేమంతా ఇక్కడ చేరామంటే వారి మీద ఉన్నటువంటి అభిమానం తప్ప ఇంకా వేరొకటి కానే కాదు. ఎందుకంటే మాదిగ జాతికి జిల్లాలో మరి సుబ్బయ్య గారు చేసే సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయం. అలాగే ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మరి సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు ఇచ్చేంతవరకు, జడ్జిమెంట్ ఇచ్చేంతవరకు కూడా సీమాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున అలుపెరగని ఉద్యమాలు, అలుపెరగని ప్రెస్ మీట్లు పెట్టి మరి వారి యొక్క వాణిని మరి ప్రభుత్వానికి వినిపించినటువంటి నాయకుడు పందిటి సుబ్బయ్య గారు. మరి ఇటువంటి నాయకులే జిల్లా స్థాయి నుంచి కానీ, స్టేట్ నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానీ వారి యొక్క మరి ఉద్యమాలే మరి ఎంఆర్పీఎస్ వర్గీకరణకి మరి దారి చూపిందని కూడా తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ జిల్లాలో మునుముందు ఆ ఎంఆర్పీఎస్ మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుని అమలు చేయడానికి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి జేఏసీని ఏర్పాటు చేశారు. నిజంగా అభినందనీయమది. అంత వాళ్ళు శ్రద్ధ తీసుకుని ఉంటాయి. ఎందుకంటే మమ్మల్ని అందరిని ప్రేమించే నాయకుడు, అలాగే ఎవరిని త్రోసివేసేవాడు కాదు. అందరిని దగ్గర తీసుకొని మరి ఎప్పుడు కూడా ఏ డిస్ప్యూట్స్ పోయే వ్యక్తి కాదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.